హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ 9 సీజన్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఎలా ఉంది సీజన్? ఎలా ఉంది? ఈసారి మాత్రం రచ్చ, చాలా గొడవలు, ఎంటర్టైన్మెంట్గా ఉంది చాలా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ సీజన్? ఈ సీజన్లో కళ్యాణ్ పడాల. ఎందుకు? తను జెన్యున్గా ఉంటున్నాడు. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలా, ఎలా ఉండాలి అనేది తను ఒక ప్రాపర్, తన గేమ్ వచ్చినప్పుడే గేమ్ మాత్రమే ఆడుతున్నాడు, ఎక్స్ట్రాలకు వెళ్ళట్లేదు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొంచెం అమ్మాయిలతో ఎక్కువ మిస్బిహేవ్ చేశాడు అని అన్నారు కదా చాలా మంది. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా అనిపిస్తుంది? చాలా తేడా ఉంది. తను అప్పుడు కూడా మిస్బిహేవ్ ఏం చేయలేదు. వాళ్ళకు చూసే వాళ్ళ కంటి బట్టి మనం చెప్పగలుగుతాం తను ఎలా ఉండాలి. జస్ట్ ఫ్రెండ్గా మూవ్ అయిపోయాడు తప్ప తను ఎలాంటి డిమాండ్ లాగా ఏం మిస్బిహేవ్ చేసుకుంటూ ఉండట్లేదు. తన గేమ్ ఎలా ఉండాలి ఏంటి అనేది తన ఫ్యామిలీ వీక్ తర్వాత చాలా అంటే చాలా చేంజ్ అయ్యాడు. 2 వీక్స్లో చూస్తే గ్రాఫ్ పెరిగింది కదా, అంటే గొడవల వల్ల. దేనివల్ల అనిపించింది మీకు? గొడవలనే ఏమీ లేదు, అంటే కొంచెం గొడవలనే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుంది ఏంటిది అనేది. అంటే డిమాండ్కి పవన్ కళ్యాణ్కి బాగా గొడవ కూడా అయింది కదా, ఎలా అనిపించింది లాస్ట్ వీక్ క్యాప్టెన్సీ టాస్క్ కానీ? అది క్యాప్టెన్సీ టాస్క్లో వచ్చేసి తన డిమాండ్ ఆల్వేస్ గివప్ ఇచ్చేస్తున్నాడు, రీతు కోసం అనేసి గివప్ ఇచ్చేస్తున్నాడు. కానీ తను అలా కాకుండా తను జెన్యున్గా వెళ్ళిపోతున్నాడు, తన గేమ్ ఏంటో తను చూసుకుంటున్నాడు. అంటే తనుజాతో ఉండడం వల్ల మైనస్ పాయింట్ ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్కి? మైనస్ పాయింట్ అని ఏం లేదు. అది చూసే వాళ్ళ ప్రవర్తన మనం ఎలా చూస్తే అది అలా రాంగ్. ఒకవేళ మనం రాంగ్ పోర్ట్రేట్ చేసుకుంటే వాళ్ళు రాంగ్ అని మనం చూసుకుంటే వాళ్ళు రాంగ్గానే ఆపిస్తారు. ఓకే వాళ్ళు పర్లేదు అని అనుకుంటే ఎలా చూస్తే మనం చూడడం బట్టి ఉంటుంది అది. అంటే ఓట్స్ డివైడ్ అవుతాయి కదా తనుజాకి పవన్ కళ్యాణ్కి, సో అదేమన్నా మైనస్ పాయింట్ అంటారా? అదేం లేదండి. వీళ్ళ బాండింగ్ ఎలా అనిపిస్తుంది తనుజా పవన్? ఫ్రెండ్స్. ఎస్. ఓకే. పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకెవరు బాగా ఆడుతున్నారు అనిపించింది? డిమాండ్. అంటే తను గేమ్స్ ఆడుతున్నాడు, లేదు నేను ఒకరి కోసం గివప్ చేయాలి అనుకుంటే వెళ్ళిపోతున్నాడు. తనకు ఒక ఛాన్స్ వచ్చినా తను ఉపయోగించుకోవట్లేదు, వేరే వాళ్ళ కోసమనే సాక్రిఫైస్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాడు. రీతుతో ఉండడం వల్ల ఇతనికి ఏమైనా మైనస్ పాయింట్ ఉందా మరి డిమాండ్కి? చాలా మైనస్ పాయింట్. ఇప్పుడు చాలా చూస్తున్నాం కదా అండి, వీడియోస్లలో అయినా మనం చూసే కంటెంట్లో అయినా కూడా తను ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలామంది చెప్తున్నారు. ఈవెన్ లాస్ట్ వీక్ సంజన కూడా అదే చెప్పారు. బట్ తను నామినేషన్లో చెప్పడం వల్ల సంజనాది రాంగ్ అయిపోయింది. తను నార్మల్గా చెప్పుంటే రైట్ ఉండేది. లేడీస్లో ఎవరు బాగా ఆడుతున్నారు? స్ట్రాంగ్ అని అంటే తనుజ. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న వాళ్ళలో తనుజ బెటర్. గేమ్ ఎలా ఆడింది? స్టార్టింగ్ నుంచి కొంచెం ఎక్కువ అరుస్తూ ఉంటుంది కదా, అరవడం తనకు మైనస్సే. తను ఎందుకు అరుస్తుంది, అసలు ఎందుకు అలా, ఒకసారి క్వైట్గా ఉంటుంది, ఒకసారి తనే ఒక మెచ్యూరిటీ లాగా అనిపిస్తుంది. సమ్ టైమ్స్ ఏమో ఏం తెలీదు అన్నట్టు చిన్నపిల్లలాగా బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మీ దృష్టిలో టాప్ 5 ఎవరు? 1 to 5 ఆర్డర్. 1 to 5లో టాప్ ఫస్ట్ మాత్రం పక్కా కళ్యాణ్ పడాలా ఉంటారు. సెకండ్ తనుజ, థర్డ్ ఇమాన్యుయల్, ఫోర్త్ డిమాండ్, ఫిఫ్త్ సుమన్ గారు. అంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇమాన్యుయల్ కొంచెం ఎక్కువ పాజిటివిటీ ఉండేది, అన్నీ ఎక్కడ ఎలా ఉండాలని ఉండేవాడు. ఇప్పుడు తగ్గిందంటారా? తగ్గడం అనేది ఏం లేదు. తను మేబీ ఫస్ట్ నుండి వెళ్ళి కరెక్ట్గా నామినేషన్స్లో అలా ఉంటే తనే విన్నర్ అవ్వవచ్చు. తన నామినేషన్స్లో లేకపోవడం వల్ల చాలామంది తన ఫ్యాన్స్ వేరేలాగా చాలా మైనస్ పాయింట్ అయింది. సో దివ్య ఎలిమినేషన్ ఫెయిర్ అన్ఫెయిర్ అనిపించింది? ఫెయిర్ అండి. ఎందుకు? తను లాస్ట్ వీకే ఎలిమినేట్ అవ్వాల్సిన ఆమె ఈ వీక్ దాకా ఉందంటే అది ఓన్లీ ఫర్ ఇమాన్యుయల్. తను పవర్ స్టార్ వాడడం వల్లే తను ఉంది. తన ఓటింగ్ లిస్ట్ చూసుకున్నా కూడా లాస్ట్లో ఉంది దివ్య గారే. గేమ్ ఎలా ఆడింది? అంటే గేమ్ మైనసా లేదంటే సపోర్ట్ తక్కువ ఉందంట? గేమ్ బాగానే ఆడింది, బట్ తను బాండింగ్స్లోకి వెళ్ళడం వల్ల అందులో అలా తన గేమ్ కూడా చాలా వరకు దెబ్బతింది. సుమన్ శెట్టి గారు ఈ టైం వరకు ఉంటారని అనుకున్నారా? స్టార్టింగ్లో అనుకోలేదు, బట్ తన సత్తాకి ఎక్కువగా ఇంకా చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు సుమన్ గారు. లేడీస్లో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు వీళ్ళు ఇప్పటివరకు ఉండాలి కాదు, ఎప్పుడు ఎలిమినేట్ అయిపోయి అనిపించిన వాళ్ళు? దమ్ము శ్రీజ టాప్ 5లో ఉంటుంది అనుకున్నారు కదా స్టార్టింగ్? ఎస్, తను చాలా అంటే చాలా బాగా ఆడింది. తన ఎలిమినేషన్ అనేది చాలా అన్ఫేర్. ముగ్గులో విన్నర్ ఎవరు? కళ్యాణ్ పడాలా. థ్యాంక్ యూ.